అల్లు అర్జున్ గురించి ఒకసారి మనం మాట్లాడుకునేటట్టయితే, అతను 'గంగోత్రి' సినిమా తీసేటప్పుడు అంటే ఆయన హీరోగా చేసినప్పుడు, ఆ సినిమా బాగుంది గానీ, ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ అసలు నిజంగా ఒక హీరో అవుతాడా అనే ఒక అభిప్రాయం అనేది అప్పుడున్న ప్రేక్షకులలో వచ్చిందండి. ఎందుకంటే, ఒక హీరో అంటే ఎలా ఉండాలి? కండలు గిండలు యేసుకొని, అవతల ఎంత పెద్ద విలనైనా గానీ, ఎదురు బెదురు నిలబడినప్పుడు ఈక్వల్‌గా కనిపించాలి. అంటే ఎప్పుడు హీరో విలన్‌ని డామినేషన్ చేసినట్టుండాలి. కానీ అల్లు అర్జున్ గారు అలా ఉండేవాళ్ళు కాదు. బక్కపలచగా అసలు ఇతను హీరోగా పనిచేస్తాడా అనే ఒక అవనమ్మకం అనేది వచ్చింది అప్పట్లో ప్రేక్షకుల్లో. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఎందుకని సూపర్ హిట్ అయిందంటే, ఆ సినిమాని ఎక్కువ శాతం చూసింది మెగా ఫ్యాన్స్ మాత్రమే. ఓన్లీ మెగా ఫ్యాన్స్ చూసి ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. బ్లాక్ బస్టర్ ఇచ్చారనమాట. అయితే ఆ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారి దగ్గరికెళ్ళి, అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో అవ్వాలి. మీరు ఆ సినిమా డైరెక్షన్ చేస్తే చాలామంది మీరు డైరెక్షన్ చేసిన తర్వాత అంటే హీరోగా డైరెక్షన్ మీరు పరిచయం చేసిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద హీరోలయ్యారు. కాబట్టి మీరు డైరెక్షన్ చేయాలని చెప్పి చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు రాఘవేంద్రరావు గారి దగ్గరికెళ్ళి అడిగిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఒప్పుకొని అతని స్టైల్‌లో తీసిండనమాట ఆ సినిమా. తీసిన తర్వాత ఆ సినిమా మెగా ఫ్యాన్స్ ఎరగబడి చూశారు. పాటలు, సన్నివేశాలు చాలా బాగున్నాయి. కొత్తగా అనిపించినాయి అప్పటి రోజులల్లో. అది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మ్యూజిక్ పరంగా కూడా. అయితే మనకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక హీరోగా కూడా ఇతను పనిచేస్తాడనే ఒక అవనమ్మకం అనేది ఉన్న ఆ టైంలో అల్లు అర్జున్ గారు అతని బాడీ మొత్తం కూడా మార్చుకొని క్రమంగా అతని బాడీ మొత్తం కూడా మార్చుకుంటూ మంచి మంచి హీరోలకి పోటీ ఇచ్చేంత ఇదిగా తయారయ్యాడు. దీనికి మాత్రం అల్లు అర్జున్ గారి విషయంలో అయితే మాత్రం మెచ్చుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ గారికి ఉండంగా ఆ స్థాయి నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ ఏ స్థాయికి ఎదిగిందంటే, 300,00,00,000 రూపాయలు ఒక సినిమాకి 300,00,00,000 రూపాయలు ఆయన తీసుకునే రెవెన్యూస్ నాకండి. చాలా గొప్ప విషయం కదా! అంతేకాకుండా నేషనల్ అవార్డ్, నేషనల్ అవార్డ్ అనేది ఒక తెలుగోడిగా రావటం మన అందరికీ కూడా చాలా గర్వకారణం. దగ్గర దగ్గర 6 దశాబ్దాల కాంచి కూడా తెలుగోళ్ళకి ఎవరికి రాలే. నేషనల్ అవార్డ్ అనేది అల్లు అర్జున్ గారికి రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా 'పుష్ప 2' సినిమా దగ్గర దగ్గర ఒక 1,000,00,00,000 రూపాయలు బిజినెస్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. 1,000,00,00,000 రూపాయల బిజినెస్ అంటే అది మామూలు విషయం కాదు. ఆ సినిమా గాని హిట్ అయిందంటే మాత్రం ఇంకా పెరగొచ్చు కూడా. చాలా లాంగ్వేజ్‌లలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. తర్వాత ఇంకోటేంటంటే ఇతను పాన్ ఇండియా హీరో అవ్వటం, ఇటు 300,00,00,000 రూపాయలు తీసుకోవటం, 'పుష్ప 2' సినిమా అనేది 1,000,00,00,000 రూపాయలు బిజినెస్ చేయటం, ఇది చాలా సంతోషకరమైన విషయమే. అంతేకాకుండా, అంతేకాకుండా మొన్న బాలకృష్ణ గారి షో ఏంటండి అది 'అన్‌స్టాపబుల్'. 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ గారు ఒక మాట అడిగారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూపించి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పి అల్లు అర్జున్ గారిని అడిగిన తర్వాత, దానికి సమాధానంగా అల్లు అర్జున్ గారు ఆయన ధైర్యం చానా అంటే అతను ఏమైనా అనుకున్నట్లయితే మాత్రం ఆయన సాధించేదాకా వదిలిపెట్టడండి. ఎట్లాంటిదైనా గానీ ఆయన సాధించే అంతవరకు పోరాడుతూనే ఉంటాడని చెప్పి, అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగా గొప్పగా చెప్పడానికైతే మాత్రం అల్లు అర్జున్ గారు ప్రయత్నించారు. ఇది బాగానే ఉంది. కానీ మొన్న చెన్నైలో ఒక ఈవెంట్ జరిగిందండి. అక్కడ కొన్ని పోస్టర్లు గానొచ్చినాయి. మరి ఆర్మీ అని చెప్పుకునే అల్లు అర్జున్ గారు అంటే అతని ఫ్యాన్స్ ఆర్మీ అని చెప్పుకునే అల్లు అర్జున్ గారు తెలిసిందో లేదో అనుకున్నా నేనైతే. ఆ పోస్టర్లు ఏంటంటే, మనల్ని ఎవడు పీకలేడు బ్రదర్. ఇసంటి పోస్టర్లు కానొచ్చినాయండి. ఇసంటి పోస్టర్లు కానొచ్చినప్పుడు కనీసం ఆ పోస్టర్లకి నాకు, ఆ పోస్టర్లకి మా అభిమానులకి అభిమానులని చెప్పుకునే ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు. అది ఎవరు పెట్టారో మాకు తెలీదని చెప్పి ఒక ట్వీట్ పెట్టినా సరిపోయేది అల్లు అర్జున్ గారు. లేకుంటే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడైనా సరిపోయేది. లేకుంటే అసలు మాట్లాడకపోయినా సరిపోయేది. బానే ఉండేది. కానీ అల్లు అర్జున్ గారు యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడు మనల్ని పీకలేడు బ్రదర్ అని అది ఒక పోస్టర్‌గా తయారు చేసి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్నాడండి. అంటే పీకే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని ఏమంటారంటే షార్ట్‌కట్‌లో పవన్ పి, కళ్యాణ్ కే, పీకే. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ పీకేని అతన్ని ఒక మంచిగా పిలుచుకుంటారనమాట. ఏది ఫ్యాన్స్ అనేది. అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక అర్థం వచ్చేటట్టుగా పీకే.
అసంటి పోస్టర్‌ని ఎవడు మనల్ని ఏం పీక్కలేడు బ్రదర్ అనే పోస్టర్‌ని ఇతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిండంటే దానికి అర్థం ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అల్లు అర్జున్ గారు గెలుకుతున్నారా అన్నట్టుగా అనిపించింది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అది తర్వాత డిలీట్ చేసేసింది గానీ, అసంటి పోస్టర్‌లు పెట్టడం ఎందుకు? దాన్ని మళ్ళీ డిలీట్ చేయటం ఎందుకు? అంటే అసంటి పోస్టర్‌లు మీరు సపోర్ట్ చేస్తున్నారా? లేతే మీకు తెలిసే ఇసంటి పోస్టర్‌లు ఏమైనా వెళ్తున్నాయా? లేతే మీకు తెలియకుండా మీ ఇద్దరి మధ్యలల్లా ఏమన్నా గొడవలు పెట్టాలన్న ఉద్దేశంతోని ఎవరన్నా ఈ పోస్టర్‌లనేది అక్కడ పెడుతున్నారా? సరే మీకు ఏమీ తెలీదు, మీకు సంబంధం లేదు అనుకున్నప్పుడు అదే పోస్టర్‌లని మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం ఎందుకు? చాలా తప్పండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టర్‌గా పెట్టి, తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత దాన్ని డిలీట్ చేయటం. అంటే ఈ పోస్టర్ అనేది పెట్టాలి. కాసేపు అయిన తర్వాత కొన్ని లక్షల మంది అది చూస్తారు. తర్వాత డిలీట్ చేసేయాలని చెప్పి. అంటే అల్లు అర్జున్ గారు నాకు తెలిసినంత వరకు ఎక్కడో గెలుకుతున్నాడండి మాట్లాడితే. ఆరిపోయిన మంటని ఆయోజ్యం పోసి మరీ ఎలిగించినట్టుగా అల్లు అర్జున్ గారు ఎక్కడో ఊరక గెలుకుతుండేమని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. చాలా గొప్ప విషయమే. ఒక తెలుగోడిగా నేషనల్ అవార్డు రావడం అనేది అతనికే కాదు, తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణం. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రాష్ట్రానికి ఏం పరిమితం ఏం అవ్వలే. ఆంధ్ర రాష్ట్రానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి ఏం పరిమితం ఏం అవ్వలే. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100కు 100% 21కి 21 ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా దేశ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకుడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు కూడా ఆ మాత్రం గౌరవిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి, అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. బీజేపీ పార్టీకి మహారాష్ట్రలో అక్కడ అడుగుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేసిన తర్వాత అన్ని సర్వేలు కూడా బీజేపీ పార్టీకి 150 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పేసి అన్ని సర్వేలు కూడా ఇచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేసిన తర్వాత 232 సీట్లని అత్యధికంగా గెలుచుకుంది బీజేపీ పార్టీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా ఇంత పొగడ్తలు పెద్ద నాయకుల నుంచి, ముఖ్యంగా మోడీ గారి నుంచి కూడా ఆహ్వానం అందుతుందంటే, ఒక డిప్యూటీ సీఎం ప్రధాని గారిని కలవాలంటే అపార్ట్మెంట్ అనేది కనీసం నాకు తెలిసినంత వరకు నెల రోజులు టైం పట్టవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కోరితే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు రమ్మంటున్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా. అల్లు అర్జున్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేశాను, ఒక 4-5 వీడియోలు చేశాను అల్లు అర్జున్ గారి గురించి, అట్లాగే మెగా ఫ్యామిలీ గారి గురించి కూడా. ఎప్పటికైనా కానీ మీరు ఒక కుటుంబ సభ్యులే, మీరు ఎప్పటికైనా కానీ కలవాలి, మీ ఫ్యాన్స్ అనేది అందరూ కూడా ఒక్కటవ్వాలి, ఎవరికి వాళ్ళు ఇడిపోకుండా గొడవలు పెట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను ఒక 4-5 వీడియోలు చేశా. కానీ అల్లు అర్జున్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ఆడియో ఫంక్షన్లలో, ఈవెంట్లలో అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు మేము గుర్తు చేస్తున్నాము. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి గురించి ఏమన్నారంటే, ఒక మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారు ఒక పెద్ద వృక్షం లాంటి వాడు, అంత పెద్ద వృక్షం నీడలలో మేము పెరిగాము. అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ తేజ గారు కావచ్చు, వరుణ్ తేజ గారు కావచ్చు, సాయి ధరమ్ తేజ గారు కావచ్చు, ఇంకా రాబోయే హీరోలు ఎవరైనా సరే, కేవలం చిరంజీవి గారు పెద్ద వృక్షం లాంటి వాడు, అతని నీడలలో మేము పెరిగాము. రోడ్డు వేసింది, మా అందరికీ రోడ్డు వేసింది. మీకు ఒకసారి పాత వీడియోలలో మీరు చూడండి, ఇదే డైలాగ్ వాడుతూ ఉంటాడు. రోడ్డు వేసింది చిరంజీవి గారైతే, ఆ రోడ్డు మీద కారు నడుపుకుపోయింది మేము. కారు నడిపిన వాడిది గొప్ప కాదు, రోడ్డు వేసిన వాడిది గొప్ప అని చెప్పి అల్లు అర్జున్ గారు ఆ రోజున చాలా ఈవెంట్లలో మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతుండో, నా వెనకాల ఎవరు లేరు బ్రదర్, ఎవరు లేకపోయినా నా వెనకాల నా ముందు ఉంది నా ఆర్మీయే. అందరూ హీరోలు అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు, కానీ నాకు ఫ్యాన్స్ వచ్చిన తర్వాతే నేను హీరోయిన్ అయ్యాను. అంటే ఒక ఫ్యాన్స్ అనేది ఉండటం వల్లే, అతను వెనకాల ఎవరు లేరట, ఒక ఫ్యాన్స్ అనేది ఉండటం వల్లే, తర్వాత ఆ ఫ్యాన్స్ ఉండటం వల్లే నేను హీరోయిన్ అయ్యాను, కానీ నా వెనకాల ఎవరు లేరు. ఆ విధంగా మాటలు వచ్చే విధంగా ఇప్పుడు మాట్లాడుతుండే అల్లు అర్జున్ గారు. కానీ ఎప్పటికైనా కానీ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం మంచిదండి. కానీ ఒక మనిషి అనేది ఎదగనివ్వండి, ఎవరినైనా కానీ, ఎవరి టాలెంట్ వాడిదే. ఒకరి టాలెంట్ అనేది ఒకరికి రాదు, ఎవరి గొప్పతనం వాడిదే. కానీ ఒక్కరిని మన అనే హక్కు అనేది ఎవరికీ లేదు. కానీ ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే, చెన్నైలో అసలు పోస్టర్లు
మనల్ని ఎవడు పీక్కలేడు బ్రదర్. అసలు పోస్టర్లు వచ్చినప్పుడు మీరు చూసి చూన్నట్టుగా వదిలేయాలి కానీ మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్లో దాన్ని పోస్ట్ చేసుకొని మళ్ళీ కొన్ని గంటలైన తర్వాత దాన్ని డిలీట్ చేయడం అనేది ఇది కరెక్ట్ అయితే కాదు. అల్లు అర్జున్ గారు మీరు ఎదగండి, ఇంకేసంటే అవార్డులు ఎన్నో తీసుకోండి. మన తెలుగోడిగా ఇసంటి అవార్డులు అనేది మీకు రావడం కాదు, మీకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంది. కానీ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం మంచిది. కానీ ఇవన్నీ ఒకసారి అల్లు అర్జున్ గారు ఆలోచించుకుంటే మంచిది. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు లెక్క. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము మంచి మంచి వీడియోలు ఇంకా తేవడానికి ప్రయత్నిస్తామంట. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ను తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.